अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक के म्यूनसिपल ऑफिस में आज बल्दी काउंसिल का इजलास मुनक़िद हुआ, जिसमें एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। एमएलए पद्मा देविंदर रेड्डी ने सबसे पहले खिताब करते हुए बदकम्मा त्यौहार की पेशगी मुबारकबाद पेश की। इजलास में बल्दी काउंसलरान ने अपने अपने वार्ड के मसाइल से मुताल्लिक़ सवालात उठाए। इस मौके पर कहा गया कि रियासती बल्दी नज़्म नस्क़ के वज़ीर मिस्टर KTR बहुत जल्द मेदक का दौरा करने वाले हैं। इजलास में कांग्रेस पार्टी PCC मेंबर मेदक व काउंसलर बल्दी वार्ड नंबर 5 मिस्टर मामिल्ला अंजनेलू ने आज मेदक के दफ्तर बल्दिया में मुनाकिदा काउंसिल मीटिंग में ये मसला उठाया कि ग्रीन जोन और इंडस्ट्रियल जोन तरक्की का बाइस बनने चाहिए। उन्होंने अपनी गुफ्तगू में मजीद कहा कि मेदक में वाक़ चिल्ड्रंस पार्क की अराजी बहुत ही कम है, लिहाजा टाउन में 2 एकड़ अराजी चिल्ड्रंस पार्क के लिए मुख्तस की जाए। इजलास में चेयरमैन बल्दिया मिस्टर T चंद्रपाल, कमिश्नर बल्दिया मिस्टर K श्रीहरी, बल्दी काउंसलरान मोहम्मद समीउद्दीन, RK सीरू, अवारी शेखर, शमसुन्निसा आरिफ अमजद के अलावा दीगर मौजूद थी। ఒకటి 102 కోట్లు ఇస్తాను, రెండోది కోట్లతో 270 ఎకరాలు ఎటువంటి లాస్ అయినా నేనే భరిస్తాను. స్టేట్ గవర్నమెంట్ రాసివ్వడం వల్ల అది మనకు వచ్చింది సంతోషం. యూపీఏ గవర్నమెంట్ కి ధన్యవాదాలు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మన మెదక్కు 17 కిలోమీటర్లు రైలు వచ్చింది. దానికి కూడా రెండో మినీ ట్యాంక్ బండ్ గురించి అడిగారు. డబ్బుల కోసం పెట్టిన వెంటనే 9 కోట్లు మంజూరు. చాలా కట్ట వెడల్పు చేయడం వల్ల 2 చెరువులు చేసుకోవడం వల్ల 9 కోట్లని, అంటే మన గోసముద్రం ప్లస్ పిట్లం చెరువు 2 వేసుకోవడం వల్ల మనకు 9 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టినాం. దానిపైన ఇంకొక 2 కోట్లు 3 కోట్లు అయితే మనకు కొంచెం దానికి ఒక రూపం వస్తుంది. మళ్ళీ 5 కోట్ల కోసం అని చెప్పేసి గౌరవ KTR దగ్గర 5 అంటే 3 వస్తాయని 5 కోట్ల కోసం KTR దగ్గర లెటర్ పెట్టేసినాము. తప్పకుండా 2వ వారంలోనో 3వ వారంలో KTR గారు మన దగ్గరకు వస్తుండ్రు. మినీ ట్యాంక్ బండ్ కూడా సపరేట్ గా మనం నిధులు కేటాయించుకుంటున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఓపెన్ గా మా ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నాం. మినీ ట్యాంక్ బండ్కు అదనంగా 3 కోట్ల రూపాయలు తప్పకుండా మనం ఇచ్చుకుంటున్నాం. చెట్లు పెద్దగా అయిపోతే అవి మనం ఆ రోజు కంపల్సరీ విగ్రహం అయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ గాంధీ విగ్రహం లేదు, మనం తీసేసినాం. ఇప్పటికి మనం సంవత్సరం అవుతుంది ఒక విగ్రహాన్ని పెట్టలేకపోతున్నాం. ఈ 2వ తారీఖు వరకు పెట్టిస్తే ఆ పిల్లలు బయట కూడా చాలా మంది నాయకులు కూడా వచ్చినట్టు ప్రొటెక్ట్ చేయడానికి మరి వాళ్ళకి కూడా మనం సమాధానం చెప్పాలి. కంటైనర్ రోజుల ద్వారా చెల్లించడానికి కౌన్సిల్ ఆమోదం సమావేశంలో ప్రవేశపెట్టింది. భాగంగా తేదీ 10 జూనియర్ కళాశాల వరకు ర్యాలీ సందర్భంగా DJ సౌండ్ బాక్సెస్ ఏర్పాటు చేయడం గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారిని ఆదేశించారు. వారి ఆదేశానుసారం లోకల్ మార్కెట్లో దుర్గా భవానీ ఈవెంట్స్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది. మీ సమయం వృధా చేయకుండా పట్టణ అభివృద్ధి విషయంలో కొంత మీ దృష్టికి చాలా రోజులుగా పెట్టిన రెవెన్యూ రాకుండా ఉంటున్నటువంటి గ్రీన్లో మున్సిపల్ నుంచి కూడా కొంత అది పంపించారు. అయినా కానీ క్లియర్ అయితే మీరు శ్రద్ధ వహించి ఇది ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ పెట్టడం వల్ల అక్కడ ఇప్పుడు టౌన్ వెళ్ళి వల్ల మనకు దాని అనుమతి పర్మిషన్ ఫీజు వస్తలేదు. కట్టేటోళ్ళు అడుగుతున్నారో మనం దాన్ని ఆబ్జెక్షన్ చేయలేకపోతున్నాం. కానీ అదే మనం పర్మిషన్ ఇస్తే ఒక్కొక్క ఇంటికి ఎంత తక్కువ లక్షన్నర పర్మిషన్ ఫీజులు వచ్చే అవకాశం ఉంది. మేడం, మీరు కొద్దిగా శ్రద్ధ వహించి తక్షణమే మెదక్ను గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ తీసేసి మార్పు చేసి మున్సిపల్ నుంచి పంపించింది అది అమలు చేస్తే బాగుంటుంది అనేది అది కూడా అయింది. అయినప్పటికీ మనకు ట్యాంక్ బాండ్ లేదు. పక్కన మనం పోయినప్పుడు చూస్తుంటే అన్ని ఎటు చూసినా ట్యాంక్ బాండ్స్ వచ్చినాయి. మన ట్యాంక్ బాండ్ నిర్మాణం మీద కూడా మీరు కొంత దృష్టి సాధించాలని కూడా మా విన్నపం మేడం. అదేవిధంగా మనకు ఉన్నది ఒకే ఒక పార్క్, చిల్డ్రన్స్ పార్క్ ఉంది. అది అదో ఏదో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చట్టంలో మనం ఒకసారి మీటింగ్ లో మాట్లాడుతున్నాం. ఒక 2 ఎకరాలు పంతుల దగ్గర తీసుకొని చేద్దామని. దాని మీద మళ్ళీ అట్లనే పెండింగ్ ఉంది. మీరు మా చైర్మన్ గారి కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి త్వరితగతిన దాన్ని పూర్తి చేసే ఏర్పాటు చేస్తే మన పిల్లలను తీసుకొని కాబట్టి ఏదైనా పార్కు లేకపోతే ఒక పార్క్ అనేది మనకు ఎమర్జెన్సీ అవసరం ఉంది. అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులకు 5 ఏళ్ల పాటు మేము ఉంటాం. మేము 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు చూసుకుంటే మా పీరియడ్ ఒకటి అయింది అని ఒక మార్క్ ఉండే భవనం ఇప్పటిదాకా లేదు. మరి అది కమర్షియల్ కాంప్లెక్స్ ను మేము 3 కోట్ల రూపాయలు మున్సిపల్ నుంచి పెట్టినాం. అయినా అది పెండింగ్ లో మన పని స్పీడప్ అవుతుంది. దాని మీద కూడా మీరు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి స్పీడ్ చేస్తే కనీసం మా పీరియడ్ ఒక కమర్షియల్
కమర్షియల్ బిల్డింగ్ చేస్తున్నామనే ఒక మాకు కూడా జ్ఞాపకార్థం ఉంటుంది. మీకు కూడా రాబోయేది మీ ఎన్నికనే కాబట్టి నేను చెప్పే ప్రతిదీ మీకే ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మేడం దుర్గా భవానీ ఈవెంట్స్ గారికి చెల్లించడం జరిగింది. కావున రూపాయల కౌన్సిల్ ఆమోదంలో సమావేశం ప్రవేశపెట్టినది. ప్రియాంకుల పట్టణాలు పట్టణంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం పండుగల సందర్భంగా డైరెక్ట్స్ బిగించుటకు ఇబ్బంది కలగకుండా కొత్త డైరెక్ట్స్ కొనుగోలు చేయటకు గౌరవ చైర్పర్సన్ గారు ఇంజనీర్